దేవసేనని నేను తీసుకెళ్లలేదు. ఆ మాయస్ అయితే దేవసేనని తీసుకెళ్ళింది. నువ్వు చెప్పే అబద్ధాన్ని నేను నమ్మడానికి సిద్ధంగా లేను. నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించిన దానివి, మా నాన్నను చంపిన దానివి. ఇప్పుడు దేవసేనని తీసుకెళ్ళింది కూడా నువ్వే. నువ్వు నాకు కష్టాలు కలిగించినప్పుడల్లా పోతే పోనీ అని వదిలేశాను. కానీ దేవసేన మీద చెయ్యేసినందుకు నేను నిన్ను ఊరికే వదలను. గంగా వద్దు. గంగా తనను కొట్టకు. అయ్యా, ఇది మా ఇద్దరి మధ్య ఉన్న సమస్య. మీరు తలదూర్చకండి, తనని అడ్డుకోకండి, తనని మూర్ఖంగా ఏదైనా చేయనివ్వండి, వదిలేయండి. ఏంటి బుత్తుమురాలాగా మాట్లాడితే నేను మనసు మార్చుకుంటాననుకుంటున్నావా? నేను మారడం జరగదు. ఇవాళ నేను వదిలిపెట్టను. నువ్వు చేయాలనుకున్నది చేసావా? నీకిప్పుడు తృప్తిగా ఉందా? నువ్వు నిజం తెలియక ఆవేశంలో ఇలా చేశావు. మన మధ్య ఉన్న బంధం ఏంటో తెలిస్తే నువ్వు ఇలా కొట్టినందుకు బాధపడతావు. మన మధ్య అంత సన్నిహిత బంధం ఉంది. నేను చెప్పేది కొంచెం ఓపికగా వినకంగా. ఏంటా బంధం? నాగం అనుకొని నిన్ను దేవతలా భావించిన బంధం ఎప్పుడో అంతరించిపోయింది. ఇప్పుడు నువ్వెవరో నేనెవరో. లేదు, నువ్వు నా నుండి దూరంగా వెళ్ళాలనుకున్నా అది నీ వల్ల కుదరదు. ఎందుకంటే మన మధ్య అంత గొప్ప బంధం ఉంది. బంధం లేదు, పగే ఉంది. నువ్వేమైనా అను గంగా, నేను చెప్పదలుచుకుంది చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? మనమిద్దరం అక్క చెల్లెలు, ఒక తల్లి కడుపున పుట్టిన సోదరి మనలం. నువ్వు నా తోడు పుట్టిన చెల్లివి. నాకు ఆ నిజం ఈ మధ్య తెలిసింది. మా నాన్నని చంపేసి అది మరుగుపరచడానికి ఇప్పుడు కొత్త కథ చెప్తున్నావా? నువ్వొక నాగువి, నేను మనిషిని. అలాంటప్పుడు నువ్వెలా నాకు తోడు పుట్టిన దాన్ని అవుతావు? ఇద్దరం ఒకే పోలికలతో ఉన్నదాన్ని బట్టి అర్థం కాలేదా నీకు? ఒకే పోలికలతో ఉంటే అక్క చెల్లెం అయిపోతామా? అపకారి కూడా ఉపకారం చేసే గుణం నాది. కానీ నీకు ఉపకారం చేసే వాళ్ళకి అపకారం చేసే గుణం నీది. నీ గుణము నా గుణము వేరువేరుగా ఉన్నప్పుడు మనం ఒకే తల్లికి పుట్టిన వాళ్ళం అవుతామా? గంగా, నేను నీ మీద పెంచుకున్న భక్తికి నువ్వు యోగ్యురాలివి కాదని తెలియడంతో ప్రేమ వలకపోసి మోసం చేద్దామనుకుంటున్నావా? నువ్వు చెప్పేది నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. గంగా, నందిని చెప్పింది నిజమేనమ్మా. మాధవయ్య నీకు పెంపుడు తండ్రే, జన్మనిచ్చిన తండ్రి కాదు. మీరేం చెప్పినా నేను నమ్మదలుచుకోలేదు. నాకు ఈ నందినికి ఏ సంబంధం లేదు. నాకు నీ గురించి బాగా తెలుసు నందిని. నీ స్వార్థం కోసం నువ్వేమైనా చేస్తావు. కాలచక్రాన్ని తీసుకోవడానికి నువ్వెంత నాటకమైనా ఆడతావు. అలాగే ఇప్పుడు నేను నీ చెల్లెల్నని పచ్చబద్ధం ఆడి నాటకం ఆడాలని చూస్తున్నా. నీ మాయలేవి నా దగ్గర సాగవు. కార్యం సాధించుకోవడానికి అక్క చెల్లెల బంధాన్ని అపహాసం చేసిన నీ ముందు నిలబడ్డానికి అసహ్యంగా ఉంది.